నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శాంతి చర్చలు జరుగుతుండగా ఇరాన్పై అమెరికా దాడులు, ప్రతి దాడుల్లో యుఎస్ భారీ డ్రోన్ను కూల్చివేసినట్లు టెహ్రాన్ ప్రకటన. ఇంధన రంగంలో సహకార విస్తరణకు క్వాడ్ నిర్ణయం, అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛా వాణిజ్యం ఉండాలని ఉద్ఘాటన. దేశంలో అక్రమ వలసలు, చొరబాట్లపై కేంద్రం ఉక్కుపాదం, జనాభా మార్పుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలుకు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం, ప్రతి ఇంట్లో సమగ్ర డేటా సేకరించాలని అధికారులకు ఆదేశం. పాలమూరు రంగారెడ్డిని 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామన్న జూపల్లి, ప్రాజెక్టులోని పెండింగ్ పనులపై అధికారులతో సమీక్షించిన మంత్రి. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందన్న బీఆర్ఎస్, 1600 కోట్లకు ప్రభుత్వం లెక్కలు చెప్పాలని హరీష్ డిమాండ్. బండి భగీరథను 3 రోజుల కస్టడీకి అనుమతించిన మల్కాజ్గిరి కోర్టు, పోక్సో కేసులో మరింత లోతుగా విచారించనున్న దర్యాప్తు బృందం. డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత నరహరి, అజ్ఞాతంలో ఉన్నవారు జనంలోకి రావాలన్న సివి ఆనంద్.